దయచేసి న్యాయాధిపతులు 18వ అధ్యాయము 7 నుండి 10వ వచనం వరకు ధ్యానించుకుని యవనస్తుల కొడుకును ముగించుకున్నాం. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు అధికార బలం పొందినవాడు ఎవడునూ లేకపోవటయు ఏమాత్రమైనను అవమానపరచగలవాడు ఎవడునూ ఆ దేశంలో లేకపోవటయు వారు సీదోనీయులకు దూరస్తుల ఏ మనుషులతోనూ సాంగత్యము చేయకుండిటియు చూసిరి. ఆ 5 అంటే ఎవరు చెప్పండి చూద్దాం. 5 అంటే ఎవరు? దానిలో 5 వచ్చారు కదా. సో ఆయన ఏం చెప్పాడు? మీరు వెళ్ళండి అని చెప్పి ఇక్కడ 5వ వచనంలో అప్పుడు వారు మేము చేయబో పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని ఎదుట విచారించమని అతనితో చెప్పగా ఆ యాజకుడు క్షేమంగా వెళ్ళి మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమైన వారితో చెప్పారు. లేవీని అడిగినప్పుడు మీకా దగ్గర ఉన్న లేవి యాజకుడు వారు కూడా అతని దగ్గరికి వెళ్ళారు, తాను వెళ్ళని చెప్పారు. సో వెళ్ళినప్పుడు ఇక్కడ 5 మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? లాయిష్ దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగా సీదోనీయులు ఎవరు చెప్పండి? ఎప్పుడు కూడా సుఖాసక్తి కలిగినారు కదండి. సుఖాసక్తి కలిగినారు. ఈ లోకంలో జీవించినంత కాలము క్రీస్తులో ఉన్నవారికే కానీ క్రీస్తులో లేని వారికే కానీ శ్రమ అనేది తప్పదు. ఈ లోకస్తులు దేవుని ఎరగని వారు ఏం చేస్తారంటే కష్టపడతారు, డబ్బు సంపాదిస్తారు. దేనికై అంటే సుఖపడటానికి. ఒకవేళ తల్లిదండ్రులు సుఖపడకపోయినా మేము డబ్బు సంపాదించి ఆస్తులు సమకూర్చి పెడితే మా తదనంతరం మా పిల్లలు సుఖంగా ఉంటారు. అయితే సుఖం మనకి ఇక్కడ దొరకదు. ఈ లోకంలో దేవుని బిడ్డలం అయిన తర్వాత కూడా 2 రకాలుగా మనం ప్రయాసపడాలి. ఒకటి భౌతికంగా జీవనోపాధి కొరకు ప్రయాసపడాలి కదా. రోహిత్ ఇప్పుడు దాకా పనిచేసి వచ్చాడు కదా, ముగించుకొని కొద్దిగా లేట్గా వచ్చాడు. అంటే ఎందుకు వచ్చాడంటే ఏం చేస్తున్నాడు? ప్రయాసపడు. అట్లాగే ఆత్మీయ జీవితానికి కూడా ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఆత్మీయ జీవితానికి ప్రయాసపడటానికి, దేవుని సేవ చేయటానికి చాలామంది ఏం చేశారంటే మొత్తం భౌతికమైన జీవితాన్ని వదిలేశారు. తల్లిదండ్రులకి దూరం అయ్యారు, బంధువులకు దూరం అయ్యారు. తర్వాత ఆస్తిపాస్తుల మీద మనసు పెట్టలేదు. దేన్ని సంపాదించుకోవాలి? ఎందుకంటే సుఖం ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటుంది. భగత్ సింగ్ గారు కూడా అదే అన్నారు. ఆయన పెట్టి మీద, శవపేట మీద అదే రాశారు. ఏమని? మై రెస్ట్ ఈజ్ ఇన్ హెవెన్. ఇక్కడ ఉన్నంతకాలం ఆత్మీయంగా ప్రయాసపడాలి, తర్వాత భౌతికంగా కూడా. అయితే దేవుని సమయానికి దేవునికి ఇవ్వాలి. మీ చదువులకు కానీ, మీ ఉద్యోగాలకు కానీ, మీ వంట పనులకు కానీ, పంట పనులకు కానీ, దానికి పంట పనులకు కానీ ఇవ్వాల్సిన సమయం ఏం చేయాలి? ఇవ్వాలి. ఇక్కడ క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఎప్పుడు మనం శ్రమ పడేది నేర్చుకోవాలా వద్దా? ఏమైనా ఇప్పుడు బిలియనైర్స్ ఉన్నారు అనుకోండి, ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ. వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఆ ఉన్నది పోకుండా, లేకపోతే దానికి ఇంకా కలుపుకోవడానికి వాళ్ళు ప్రయాసపడుతూనే ఉంటారు. మానవ జీవితం ఈ లోకంలో ప్రయాసమే ప్రయాసం. అయితే ఈ లోక ప్రయాస తగిన దానికంటే ఎక్కువ ఉంటే నాకు ఉపయోగం లేదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాడు తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? What is the profit that he gains whole world and loses his own soul? అర్థమవుతుందండి? అదే కాబట్టి మత్తయి సువార్త 19:26 ఉంటుంది అన్నమాట.
అది కనుక మనం అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది గ్రహించి ఆత్మీయ విషయాల కొరకు ప్రయాసపడుతున్నారు. రావాలి, టైంకి రావాలి, వాక్యం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇన్పుట్ అన్నమాట. ఇన్పుట్ తీసుకున్న తర్వాత అవుట్పుట్ ఇవ్వాలి. ఈ సహవాసంలోనే ఎక్కువ ఏంటంటే, సహవాసాల్లో సామాన్యంగా క్రైస్తవ సంఘాల్లో డబ్బుల విషయంలో ఇన్పుట్ ఎక్కువ అడుగుతారు. ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎక్కువ అడుగుతారు. చెప్పేది కూడా ఇన్పుట్ దేని గురించి ఇస్తారు? ఇవ్వండి, 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 మీకు ఇవ్వబడుతుంది, మీకు ఇవ్వబడుతుంది. ₹1,00,000 ఇప్పుడు అంతా హేళన చేస్తాను. నాకు గ్యాస్ సిలిండర్ అయిపోయింది, ప్రార్థన చేశాను, పొద్దున్నకి వచ్చి అక్కడ గేట్ దగ్గర పెట్టేశారు అంటాడు. చెప్పి అవన్నీ హేళన చేస్తున్నారు హిందువులు. కాబట్టి ప్రార్థన చేయి, వచ్చి ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అట్లా చేయకూడదు కదా. దేవుని నామం ఏమవుతుంది? దోషులు పాలు. కనుక ఈ లోకంలో ఉన్నంతకాలం ఏం చేయాలి? అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను వీరందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతుంది. నిజమే. దేని కొరకు ప్రయాసపడ్డాడు? అందుకని ఏమంటాడంటే, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. ఎందుకు? ప్రయాసకు తగిన ప్రతిఫలం నిత్యత్వంలో పొందుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత శాశ్వత విశ్రాంతి. పని చేయటానికి ఏముండదు. ఏం పని చేయనవసరం లేదు. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరేం చేస్తారు? మందిరంలో క్లీన్ చేస్తారు, వ్యాక్యూమ్ పెడతారు, తర్వాత టాయిలెట్స్ కడుగుతారు, లేకపోతే బయటంతా శుభ్రం చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎప్పటికీ శుభ్రంగానే ఉంటుంది. దట్స్ ఎ హోలియెస్ట్ ప్లేస్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? అక్కడ పోయి తుడిసేది గిడిసేది ఏముండదు. అక్కడ చీపురు కట్టలు ఉండవు, జాడి కట్టలు ఉండవు. అక్కడ వాటర్ ఉండదు. కడగాలి, చేయాలని. ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనది, పవిత్రమైనది. అటువంటి చోటు ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దాని కొరకు ప్రయాసపడాలి. పడుతున్నామా? బై కంపల్షన్ కొంతమంది వస్తారు, విల్లింగ్లీ కొంతమంది వస్తారు. దేవుడు ఎవరిని యాక్సెప్ట్ చేస్తాడు? విల్లింగ్. కంపల్షన్ వచ్చేవాడు బలవంతంగా. తల్లిదండ్రులు ఏమంటారని, లేకపోతే అంకులు ఏమంటాడని, లేకపోతే ఏమవుతుందో, లేకపోతే నేను వెళ్ళకపోతే రేపు పరీక్ష ఫెయిల్ అవుతానేమో అని. దాని గురించి కాదు. దిస్ ఈజ్ అవర్ ఆబ్లిగేషన్. కంపల్సరీ మనం ఏం చేయాలి? చెయ్యాలి. దేవుని సేవ చేయాలి. మనం ఎదుగుతూ, మనం స్థిరపడుతూ, ఇతరులను కూడా మనం ప్రోత్సహించాలి. క్రమేణా ఏమవుతుందంటే, నిన్నటి వరకు మొన్నటి వరకు సాగిన వారు మళ్ళీ తప్పిపోతూ ఉంటారు కదా. ఎంత పురుగొల్పినా సరే 1-2 రోజులు ఉంటారు, వెళ్ళిపోతుంటారు. ఈవెన్ ఈ వాక్యం చదివాము, మెసేజ్ విన్నాము, మెమరీ వర్స్ కంఠస్థం చేసాము. 1 రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, 3వ రోజు. అంటే దేనికి ప్రయాసపడుతున్నావు నువ్వు? ఏం చేసావమ్మా? పెట్టలేదు. ఏం చేసావయ్యా? పెట్టలేదు. మెసేజ్ అంటే చాలా తెగ కష్టపడ్డా. నువ్వు లోకంలో కష్టపడింది లెక్కకి రాదు. లోకంలో కష్టపడింది దాన్ని ఇది ఆత్మీయ జీవితానికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించి దానికి పెట్టామంటే అది శాపమే తప్ప ఆశీర్వాదం ఏమాత్రం కాదు. ఈ సమయం దొంగిలించి దేనికి పెట్టకూడదు? నీ భౌతికమైన విషయాల కొరకు పెట్టకూడదు. దేవుని సమయాన్ని దొంగిలించవచ్చా? మన ఆత్మీయ జీవితానికి నష్టం అవుతుంది. సో మనకి శాశ్వతమైన రెస్టింగ్ ప్లేస్ని దేవుడు సిద్ధపరిచాడు. దట్ ఈస్ హెవెన్. దేర్ ఈజ్ నో వర్క్ టు వర్క్ దేర్. అక్కడ పని చేయవలసిన పనే లేదు. రాజులం, దొరలం అక్కడ. అయితే కొద్దిగా ఇక్కడ ఏం చేయాలి? తగ్గించుకొని యేసుప్రభు ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? శ్రమ పడ్డాడు, ప్రయాసపడ్డాడు. మనందరి కొరకు ప్రయాసపడ్డాడు.
అది ఇప్పుడు ఏం చేశాడండి? తండ్రి, నేను ఈ లోకానికి రాకముందు నాకు ఎట్టి మహిమ నీ దగ్గర ఉండను, ఆ మహిమను నీవు నాకు తిరిగి అనుగ్రహించు, ఎందుకంటే నీవు ఇచ్చిన పని నేను సంపూర్తి చేసేసాను. అర్థమైందండి? ఆయన చేయాల్సిన పని ఏంటంటే మనందరి కొరకు ప్రాణం పెట్టాలి సెలవులో. దాని కొరకు ఎంత ప్రయాసపడ్డాడు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి కదా. అపోస్తలుడు పౌలు అంటాడు, తనకి శరీరంలో కొద్దిగా బలహీనత ఉన్నప్పుడు ముమ్మారు ప్రార్థన చేశాడు. 2 కొరింథీ 12వ అధ్యాయంలో 6వ వచనం నుంచి ఉంటాయి. ఎన్ని రోజులు? రోజుకి ఎన్నిసార్లు? దేవుడు ఏం చెప్పాడు? నేను దాన్ని నేనే పెట్టాను, ఎందుకంటే సాతాను దూతగా నీవు హెచ్చిపోకున్నట్లు నీ కలిగిన విశేషమైన ప్రత్యక్షతను బట్టి నీవు హెచ్చిపోతావేమో, గర్విస్తావేమో, అనవసరంగా ఉన్నది కోల్పోతావేమో అని నిన్ను అణుచ నిమిత్తం నేనేం చేశాను? సాతాను దూతగా పెట్టాను. కానీ నా కృప నీకు చాలు, నీ బలహీనతలు ఎందు నా శక్తి పరిపూర్ణం అవుతుందని వాగ్దానం. అప్పటి నుంచి దాని మీద ఆధారపడి అట్లాగే యేసు ప్రభు కూడా గెత్సేమనే తోటలో ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు. శిష్యులు చెప్పాడు, అయ్యా కొంచెంసేపు ఉండి ప్రార్థన చేయండి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తా, రేపు నన్ను సెలవు వేస్తారు, బంధిస్తారు, ఇవన్నీ చెప్తే ఆమె పట్టించుకున్నారా? ముమ్మారు వెళ్ళి చేసేవాడు. సరే రెస్ట్ తీసుకోండి. ఇవి వదిలేస్తాడు, వాడికి ఆసక్తి లేదు. దేవుడు బలవంతం చేయగలరు. అందుకని వాక్యాన్ని వింటున్నాం, దాన్ని ఏం చేస్తున్నాం అంటే తిరిగి గుర్తు చేసుకోవట్లేదు, ప్రార్థనలో పెట్టుకోవట్లేదు. కాబట్టి ఆత్మలో ఉత్సాహం ఉండట్లేదు, డ్రైవింగ్ ఫోర్స్ ఉండట్లేదు, ముందుకు నెట్టేది ఉండట్లేదు. అందుకనే విన్న వాక్యం, పోయిన వారం విన్న వాక్యం విన్నాం, కానీ ఏంటంటే చెప్పలేదు. ఈ వారం అంతా కూడా ఏం చేయాలి? మీరు గుర్తు చేసుకోవాలి, ప్రేయర్ చేయాలి. లేదు నాకు ఇది ఇచ్చే అది ఇచ్చే అంటే ఏమి ఇవ్వడు. ఫస్ట్ వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్య ప్రకారం మన జీవితాన్ని మలుచుకుంటూ రావాలి. ఓకేనా? లేదు నాకు ఈ లోక సంబంధమైనవి కావాలి, పర సంబంధమైన ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ఇది పూర్తిగా కట్ చేస్తాడు, అది ఇస్తాడు, వదిలేస్తాడు. సాతాను కూడా అడ్డురాడు, ఎందుకంటే పరలోకాన్ని వదులుకుంటున్నాం కాబట్టి నిన్ను ఆకర్షించడానికి ఇస్తాడు. యేసు ప్రభువును కూడా అట్లాగే ఆకర్షించాడు. ఇవన్నీ నీకు ఇస్తాను, నేను నాకు సాగిలపడి ఆరాధింపదగిన ఆరాధనకి ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు ఏం చేయాలంట? వాడికి మొక్క. చూసారా? అలా చేస్తాడు సార్. యేసు ప్రభుని అట్లా అడిగాడంటే నిన్ను నన్ను ఎంత అదే ఏం వెళ్తావులే మీటింగ్కి రా నా ఇక్కడ నన్ను మొక్కు అంటాడు, నేను కూర్చో అంటాడు, ఇది చేయి అది చేయి అంటాడు. అంటేనా? అర్థమవుతుందేమన్నా? కాబట్టి ఏం చేయాలి? నేర్చుకున్న వాక్యాన్ని అనుదినం గుర్తు చేసుకోవాలి. ఎప్పటి వరకు గుర్తు చేసుకోవాలి? ట్యూస్డే చెప్తున్నాం, ప్రతిరోజు చెప్తున్నాం, అదంతా గుర్తు. కొంతమంది సహోదరులు అలా నేర్చుకుని అభ్యాసం చేస్తున్నారు. ఓకేనండి? చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వాక్యం అనేది ఫ్యూయల్ లాంటిది అన్నమాట, ఇంధనం లాంటిది. ఓకే, ఇంధనం లేకపోతే పని చేస్తుందా? ఇప్పుడు మనం భోజనం చేస్తాం, అది శరీరానికి ఏంటి? ఇంధనం. అది లేకపోతే శరీరం పనిచేయదు. యూ కెనాట్ డూ ఎనీథింగ్, యూ కెనాట్ లీవ్ ఇట్ ఆల్సో. అట్లా ఉంటుంది వాక్యం యొక్క ప్రాముఖ్యత. దాని ప్రకారం ప్రార్థన చేయటం కానీ, విశ్వాసంలో బలపడటం కానీ, దేవుని మార్గాల్లో నడుచుకోవటం కానీ, సాతాన్ని ఎదిరించడం కానీ, ఫ్యూచర్లో దేవుడు వాగ్దానాల కొరకు నిరీక్షణ ఉంచి మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవడం కానీ, ఇవన్నీ చూసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? అట్లా. కాబట్టి వీళ్ళు సీదోనీయులు ఎటువంటి వారంట? సుఖముగాను నిర్భయముగాను నివసిస్తారు. ఎందుకంటే అధికార బలము పొందిన వాడెవడనూ లేకపోతే. తర్వాత ఎందుకంటే అక్కడ ప్రభుత్వం లేదు,
మనకు కూడా ప్రభుత్వం లేకపోతే ఎలా ఉంటుంది? చట్టం లేకపోతే ఎలా ఉంటుంది? ఇష్టానుసారం. దొంగతనాలు చేసేవాడు దొంగతనం, ఆతనం చేసేవాడు ఆతనం, తనం చేసేవాడు ఆతనం. ఓకే, తర్వాత అవమానం ఏమాత్రమైన అవమానం లేదు, అధికారం లేదు కదా. ఇక్కడ ఏం చేస్తున్నారు? సుఖంగా నిర్భయంగా ఉంటున్నారు, ఎందుకంటే అధికార బలం లేదు. తర్వాత అవమానపరచబడేవాడు ఎవరు లేడు. ఆ దేశంలో లేకపోవడం వారు సీదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండా చూసిరి. కాబట్టి చూసినప్పుడు ఏమైంది? వారు జొర్యాలోను ఎస్తాయోలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా వారు నీ తాత్పర్యం ఏమిటని అడిగిరి. అందుకు వారు వెండి వారి మీద పడదము. ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరకున్నారేమి? ఆలస్యం చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకోండి. ఏం చేస్తున్నారు? ఈ శరీరానికి సుఖంగా ఉండేదాన్ని ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. వాళ్ళ మీద పడాలి, వాళ్ళని జయించాలి. దేవుడు ఏం చెప్పారు వీళ్ళకి? ఇశ్రాయేల్కి, నేను పాలు తేలులు ప్రవహించే దేశాన్ని ఇస్తాను. ఆ ఇచ్చిన దాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు? మనకు కూడా పరలోకాన్ని విడిచిపెట్టి ఇటువంటి తిరిగితే ఏమొస్తుంది? నేను అది సాధించాలి, ఇది సాధించాలి, అది జయించాలి, ఇది జయించాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఏమిచ్చాడు? సంఘం సహవాసం ఇచ్చాడు. ఈ సంఘం సహవాసంలో ఏముండాలి? వాక్యబోధ ఉండాలి, సరిగ్గా ఉండాలి. ఉన్న తర్వాత ఏం చేయాలి? దాన్ని పాటించాలి. మనుషులందరూ నామకార్థులు అవ్వడానికి కారణం ఏంటి? పడపోవడానికి కారణం ఏంటి? అంత వింటున్నారు కానీ చేయట్లేదు. అది నమ్మకం. ఇప్పుడు హిందువులు ఉన్నారు, తమ దేవతలకు ఏం చేస్తారని వాడు ఏం చేయాలి? అర్థమైందా? బొట్లు పెడతారు సింపుల్గా. అంటే వాళ్ళకి 4 పూలు కొనుక్కెళ్తారు, ఒక కొబ్బరికాయ టెంకాయ కొనుక్కెళ్తారు, 2 ముక్కలు చేసి ఒకటి తెచ్చుకుంటారు, తర్వాత 2-3 అరటిపళ్ళు తీసుకెళ్తారు. అది ప్రయాస. అది అర్థమైందండి? యోనా గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు ఆ తుఫాను ఎవరిని బట్టి వచ్చింది? యోనాని బట్టి వచ్చింది. ఆ యోనాని బట్టి వచ్చినప్పుడు మొదట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? నావికులు, ఇతర దేశస్తులు వారి దేవతలకి ప్రార్థన చేస్తారు. మరి వారి దేవతలకు ప్రార్థన చేస్తే ఏమైనా తగ్గిందా? తగ్గలేదు. అప్పుడు ఈయన వెతుక్కుంటూ పోతే ఈయన ఏం చేస్తున్నాడు? ఈ నిద్రపోతా లేకపోతే ఇంత ప్రాబ్లం వచ్చింది, నువ్వెవడు, నీ దేశం ఏంటి, నీ సంగతి ఏంటి అనేది పిలిస్తే అప్పుడు చెప్తాడు, నేను మహోన్నతుడైన దేవుని సేవకుడిని చెప్పి చీటీ వేశారు. చీటీ వేస్తే ఎవరి మీదకి వచ్చింది? ఈ ఉగ్రత ఎవరి నుంచి వచ్చింది, ఎవరిని బట్టి వచ్చింది అని చిట్టి వేసినప్పుడు ఎవరి మీద వచ్చింది? అర్థమైంది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే యోనాని సముద్రంలో వాడి నుంచి సముద్రంలో వేశారో, తిమ్మింగిలో మింగిలో, వెంటనే ఏమైపోయింది? ఏమిటి? వాడిలోంచి జస్ట్ బయట వేస్తే చాలు అయిపోయింది. అంటే సముద్రం ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? అప్పుడు వాళ్ళంతా ఎవరిని కనపరిచారో తెలుసా? వాళ్ళంతా ఎవరికి బలి అర్పించారో తెలుసా? తమ దేవతలు వదిలేశారు. ఎవరిని పట్టుకున్నారు? అర్థమైందా? అంటే మన దేవుడు అటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు. సమస్తాన్ని తనకే లోపరుచుకున్నాడు. అయితే దేవుడు కొంతకాలం వదిలేస్తాడు. యోనా చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడ్డాడు తెలుసా? 2వ అధ్యాయం యోనాలో ఉంటుంది, చదువు. నేను ఇట్లా చేసావు, అట్లా ఎందుకు చేశావు? దేవుడు ఎందుకు చేశాడు ఇట్లా అట్లా చెప్పు.
చెప్పిందోటి చేసి. కారణం ఏదైనా ఉండే, మన జ్ఞానము మిడిమిడి జ్ఞానం, మన జ్ఞానం సరైనది కాదు. దేవుని జ్ఞానం సరైనది, ఏది చెప్పినా సరైనదే. చేతి నీళ్ళు తాగంటే సరైనదే కదండి. లేకపోతే ఇంకోటి ఏది చెప్పినా దేవుడు చెప్పింది సరైనదే. మనకు అర్థం కాక అట్లా దేవుడు చెప్పిన దాన్ని చేయకపోవడం కష్టం అన్నమాట. అయితే దేవుడు ఏం చేస్తాడంటే తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. నిన్ను వాడుకోవాలంటే నిన్నే గెలుస్తాడు. యాకోబును గెలిచాడా లేదా? యాకోబును గెలిచాడు లేదా? ఎట్లా గెలిచాడు? దేవుడు తుంటి ఎరగొట్టి నిన్ను నన్ను, ఎందుకంటే వీళ్ళు తుంటి ఎరగొట్టమని కొద్దిగా వదిలేస్తున్నాడు. ఎప్పుడో టైం వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేస్తాడు మనల్ని? హీ విల్ బ్రేక్ అవర్ హార్ట్స్, కార్నల్ హార్ట్, కార్నల్ మైండ్, శరీర తత్వాన్ని విరగొడతాడు. అందుకనే జాగ్రత్తగా భయభక్తులు కలిగి వాక్యాన్ని నేర్చుకుంటూ వెళ్ళి దాన్ని పక్కన పెట్టకుండా ఆ ప్రకారం చేయాలి. మనం ఇక్కడ ఏం చేయాలి? మనం ఈ లోకంలో ప్రకారం ఏం చేస్తున్నారు? సుఖంగాను, ఏ గొడవ లేదు, ఏ అధికారం లేదు అనే దేశాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? కోరుకుని ఏం చేస్తున్నారు? వాడి మీద దాడి చేయటానికి వస్తున్నారు. చేసి ఎవరు వీళ్ళు? గాదీయులు కాదు. ఎవరు కావాలండి వీళ్ళకి? సీదోనీయులు. అర్థమైందండి? సో కాబట్టి మనం లోకస్తుల్ని జయించటం కాదు, కానీ మనల్ని మనం దేవుని ఆధీనంలో ఉన్నట్టుగా మనల్ని సరిపోర్చుకోవాలి. తర్వాత చదవండి. జనులు నిర్భయముగా ఉన్నారు కనుక. ఎన్నో వచనం? 10వ. జనులు నిర్భయంగా ఉన్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశం నలుదిక్కులా విశాలమైనది. దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలో ఉన్న పదార్థములలో ఏది అచ్చట కొనలేదు. చూసారండి, బాగా పట్టుకున్నారు కదా. వీళ్ళకేం కావాలి? అక్కడేమో అధికారం లేదు, ప్రభుత్వం లేదు, సైన్యం లేదు, ఎవరు లేరు. మానవులు సెపరేట్గా వారంతటి వారు ఏం చేస్తున్నారు? సుఖానుభవం కలిగి చేస్తున్నారు. ఓకే, వాళ్ళ మీద పెడితే మనం ఈజీ అని ఆ విధంగా. సో మన ప్లాన్లు ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు, ప్రణాళికలు చేయకూడదు. ఓకే, అయితే ఆత్మ సంబంధమైన విషయాల్లో వాక్యం నేర్చుకుంటూ జాగ్రత్తగా ఉండాలి, ప్రయాసపడుతూ రావాలి. గాదీయులు ఏం చేశారు? వారు కూడా ఏం చేశారండి? సుఖానుభవాన్ని వారు కూడా ఈ లోక సంబంధమైన దాన్ని పెట్టారు. వాళ్ళని ఎక్కడ పెట్టారు అంటే గాదీయులకు కూడా స్వాస్థ్యం ఇచ్చాడు లేదా? స్వాస్థ్యం లేదు. స్వాస్థ్యం అంతకుముందు యెహోషువ గ్రంథంలో చూడండి, గాదీయులకి యెహోషువ గ్రంథంలో ఉంటుంది. లేనా నీకు వారికి రాజు లేడని ఆ దినాల్లో ఎవరిష్టానుసారంగా అయితే దేవుని చిత్త ప్రకారం ఎక్కడ కూడా మనం ఉండాలి. ఇందాక పాట కూడా పాడాం కదా, ఎటువంటి పాత్రలు ఉంటాయి? నొక్కిన వంగిన పాత్రలు ఉంటాయి, వంకరపోని పాత్రలు అంటే సొట్టపడని పాత్ర. మనం ఉంటున్నాం అట్లా. సో అలాగే కాబట్టి ఈ విధంగా మనం ఈ లోకంలో ప్రభు కొరకు ప్రయాసపడాలి. శరీర జీవితం కొరకు కూడా తగినంత అవసరమైనంత వరకు కూడా మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రార్థన చేసుకుందాం.